రైతు నాయకుడు బొజ్జ అరెస్టుకి వైసీపీకి ఏంటి సంబంధమని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అది ప్రతిపక్షాలకు అంత మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బొజ్జాను అరెస్టు చేయడాన్ని వైసీపీకి అడ్డకట్టగా వేయడమని దారుణమని అన్నారు. ఈ కేసు 2016లో టీడీపీ హయాంలోనే నమోదైందని అన్నారు. దానికి వైసీపీ సర్కారుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు మానుకుంటే మంచిదని హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా ఒక ఉద్యమం జరిగింది. ఆ రోజు ఉద్యమంలో అన్ని పార్టీ నాయకులు, అన్ని పార్టీ రైతులు పాల్గొన్నారు. రైతులకి పార్టీలను అంటగట్టడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. దాంట్లో నంది రైతు సమైక్య ఏదైతే శిల్పా మోహన్ రెడ్డి గారు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారో, పోచా బ్రహ్మానందరెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నారో, మరి దాంట్లో కూడా దాని నుంచి కూడా రైతులు ఆ రోజు పాల్గొనడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులైనటువంటి రైతులందరూ కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పాల్గొన్నారు, మిగతా పార్టీ వాళ్ళందరూ కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది. సో ఆ రోజు జరిగిన కేసుకి, ఈరోజు కోర్టు ద్వారా జరిగిన అరెస్ట్కి, కోర్టు చెప్పినందుకు జరిగిన అరెస్ట్కి, ఎలక్షన్ కమిషన్ ఒక ఆదేశాల అనుసారం జరిగిన అరెస్ట్కి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఏం సంబంధం ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు.